సతీష్ నువ్వు ఆ పని చేసావని నాకు తెలిసిపోయింది. నిజం ఒప్పుకో. నిజంగానే 100 రూపాయలు దొంగతనం చేశా అన్న. మీకెలా తెలిసిందన్నా? ఏంటి నువ్వు 100 రూపాయలు దొంగతనం చేసావా? మేము అడుగుతుంది బైక్ కీస్ కోసం. అయినా నువ్వు 100 రూపాయలు ఎవరి దగ్గర దొంగతనం చేసావు? ఇంకెవరి దగ్గర? ఈ సాయి గారి దగ్గరే. నా జేబులో 100 రూపాయలు నీకెలా తెలుసు? అసలు 100 రూపాయలు పొద్దున్నే మా నాన్న జేబుల నుంచి నేను నొక్కేసా కదా. మీ చైన్ సిస్టమ్ దొంగతనాలు ఆపండిరా. అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? మా బైక్ కీస్ పోయాయి. నేనేమో ఈయన జేబులో పెట్టా అంటాడు, ఈయనేమో నా జేబులో పెట్టానంటాడు. మీరెవరన్నా తీసారా? అరే సాయి, ఇందాకటి నుంచి నా బైక్ వెనకాల నువ్వే తిరుగుతున్నావు. నా పర్సులో ఉన్న 100 రూపాయలు నువ్వే కొట్టేశావురా. నా బైక్ కీస్ కూడా నీ దగ్గరే ఉన్నాయి. నా బైక్ కీస్ ఇవ్వు. అవునన్నా, నేనే తీసా. తాళాలు నా జేబులోనే ఉన్నాయి. ఇస్తానన్నా, మీ బైక్ ఇచ్చిన జేబులో ఉన్నాయి, కానీ మీ బైక్ ఇక్కడ లేదు. ఏంటి బైక్ లేదా? ఎక్కడ పోయింది? ఎవడు దొంగిలించాడు? లేదన్నా, మా పక్కింటి సుబ్బారావుకి 500కి అద్దెకిచ్చాను. వాళ్ళు దాని మీద విజయవాడ వెళ్ళారు. రైట్, మాకు చెప్పకుండా మా బైక్ ని 500కి అద్దెకిస్తావా? ఎంత ధైర్యంరా నీకు? 500 నా దగ్గర లేవన్నా, హోటల్ వాడికి ఇచ్చా. ఇడ్లీ, పూరి, వడ, సాంబార్ తీసుకొని వస్తున్నాడు అన్న పార్సల్. పూరినా? అరే, వీడు మన బైక్ అద్దెకిచ్చాడు చూడు, అది తప్పే. కానీ పూరి ఆర్డర్ ఇచ్చాడు చూడు, అక్కడ మన జూనియర్ అనిపించుకున్నాడు. బాగా తినేసి వీడిని కొడదాం. వస్తారా సాయి? వాడు రాడన్నా, ఎందుకంటే ఇంతకుముందు సతీష్ అన్న నా జేబులో 100 రూపాయలు నొక్కేశాడా. అది నకిలీ నోట్ అన్నా. బొమ్మల పట్ల దొరికిన నోట్ అది. ఆ నోటు చూసి నకిలీ దాన్ని కనిపెట్టి నేను కొట్టడానికి వస్తున్నాడు. అదిగో వాడు చూడండి, వాడే వస్తున్నాడు. అరే సాయి, భలే ఇదికిచ్చావురా నన్ను. లగెత్తురా! సీనియర్స్ పరువు పోయింది. వామ్మో, వాడు వచ్చాడంటే పెనం మీద పెట్టి కాలుస్తాడు. లగెత్తరో!